మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. హాయ్ హలో నమస్తే, మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు సింగర్ మనమ్మ ఇంటర్వ్యూ పార్ట్ 2. పార్ట్ 1ని మీరు పూర్తిగా చూశారు. పార్ట్ 1 చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కళాభివందనాలు, ధన్యవాదాలు. పార్ట్ 1తో పాటు పార్ట్ 2ని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. మనమ్మ సింగర్ మనమ్మ పార్ట్ 2ను కూడా ఫుల్ ఇంటర్వ్యూని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. పార్ట్ 1లో చాలా విషయాలు మీరు వినే ఉన్నారు. పార్ట్ 2లో కూడా అక్క జీవిత విశేషాలని, కళారంగంలో అక్కకున్న మక్కువను, ఈ పాటల్ని ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క, నువ్వు చదువుకున్నావా? నేను అడుగుడు చదువుకోలేదా? సరే, కానీ చదువుకోకున్నా కానీ పాటలు మాత్రం బాగా గుర్తుంచుకుంటున్నావు. చాలా సంతోషం అక్క. చదువుకోలేను, చిన్నగా ఉన్నప్పుడు చదువుకేస్తే చదువుకోకుండా బావులెమ్మడ పోయేది, దూలెమ్మడ పోయేది, అడవిలో కొండు పోయేది, మేకలు తెచ్చి రేసారు, మేకలు వెనుకొని ఉన్నా. మేం చదువుకోలేను. అట్లా ఇక చదువుకోలే, కానీ పాటలు అయితే నువ్వు కైగట్టుకున్నాడే మా కడుపు నుండి వచ్చినవి. ఎవరు నేర్పించలే. ఇట్లా పోదాం కదా, కూలి పోయడం, అట్లా అమ్మ వాళ్ళు అందరు వాడితే అట్లా విని పాడడం. అమ్మ వాడంగా ఇది మళ్ళీ నువ్వు గుర్తించుకొని ఇక అమ్మ వాళ్ళు వాడిన చిన్నగా ఉన్నప్పుడు వాడిన పాటలు అంటే బాగా ఇష్టం నాకు. చిన్నగా ఉన్నప్పుడు కూడా అంతే, ఇంట్లో ఎప్పుడు వేసినా పాడుకుంటూనే ఉంటా, నాకు అలవాటే. అక్క, మరి మన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రుల కోసం ఒక పాట, మరి ఏ పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దాం అక్క? రెడీ. పున్నాము ఎన్నాడు మముగన్న తల్లి, పున్నా ఎన్నాడు మముగన్న తల్లి, పూజిత్తు నీ కడుప పూల బుక్కలు, పూజిత్తు నీ కడుప పూల బుక్కలు, ఆమాస ఎన్నాడు మముగన్న తండ్రి, వామాస నాడు మముగన్న తండ్రి, అలుకుదున నీ కడుప అచ్చు మల్లేలు, అలుకుదున నీ కడుప వచ్చు మల్లేలు, మములమ్ముకుంటీరి మముగన్న తండ్రి, మములమ్ముటీరి మముగన్న తండ్రి, అంగులు వంజాలు మీరు కట్టుకుండ్రి, అంగులు పంజాలు మీరు కట్టుకుండ్రి, పున్నాము ఎన్నాడు మముగన తండ్రి, పున్నాము ఎన్నాడు మముగన తండ్రి, పూజిత్తు నీ కడుప పూల బుక్కలు, పూజింతు నీ కడుప పూల బుక్కలు. సూపర్ అక్క, ఎక్సలెంట్. నీ పాట నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు, తప్పకుండా కామెంట్ చేస్తారు, అమూల్యమైన కామెంట్ రాసి నేను ఎంకరేజ్ చేస్తారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా అక్క. అక్క, ఇప్పుడు అంజాలు పంజాలు అన్నావు కదా, అంజాలు అంటే ఏంటి అక్క? పంజాలన్న పంజాలు అంటే మమ్మల్ని అమ్ముకుంటారు, మీరు పంజలు కట్టుకుంటారు. వాళ్ళు మళ్ళీ బయటకి ఇచ్చినప్పుడే కదా వాళ్ళు తెచ్చుకునేది, వాళ్ళు ఇప్పించినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడే కదా కట్టుకుంటారు. అట్లా కాబట్టి ఇప్పుడు మనల్ని నమ్ముకుంటారంటే వాళ్ళు పెళ్లి చేసి ఇస్తారు కదా ఇంట్లో నుంచి, అట్లా ఆ సందర్భంలో వాడుతున్నారు అట్లా. అదే అక్క. అంటే అంజాలు పంజాలు అంటే ఓకే, బాధను వ్యక్తపరిచే సమయంలో పాడుకుంటారు అన్నట్టు. ఓకే అక్క, సూపర్. అమ్మ నాన్న కోసం చాలా అద్భుతమైన పాట మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రేక్షకులకు వినిపించాక చాలా సంతోషం. అక్క, నువ్వు షామీర్పేట పోలీస్ స్టేషన్ లా వర్క్ చేస్తున్నావు కదా, మరి మీ పిఎస్ లో ఉన్న సార్లకు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ సార్లకు, మన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పోలీస్ సార్లకి మరి పాట వినిపిస్తా అంటున్నావు కదా అక్క, మరి పోలీస్ అన్నల మీద, పోలీస్ సార్ల మీద పాట వినిపిస్తా? తప్పకుండా వాడతాం. మా సారుల గురించి అందరూ మా సారు వాళ్ళే, అందరి గురించి వాడతాం. తిరిగి వచ్చినాక సారుల మీద ఒక పాట అందరికి
ఒక్కరే కాదు అందరు సారోళ్ళకంతా పోలీసు వాళ్ళకల్లా మేమేనే పాట సాంగ్స్ ఏంది అలేకం సలే మలేకం ఆ పాటలన్నిటిని పోలీసన్న మాట చెప్తా మళ్ళీ తింటావా పోలీసన్న మాట మళ్ళీ తింటావా నా పోలీసన్న తోడ పుట్టిన తమ్ముడబోయన్న నా పోలీసన్న తోడ పుట్టిన తమ్ముడబోయన్నో నా పోలీసన్న నిదురనేది నీకు లేదన్నా నా పోలీసన్న నిదురనేది నీకు లేదన్నో పోలీసన్న అలేకం సలే మలేకం నా పోలీసన్న మాట చెప్పుతా మళ్ళీ తింటావా నా పోలీసన్న మాట చెప్పుతా మళ్ళీ తింటావా నా పోలీసన్న కంటి మీన కొలుకు లేదన్నో నా పోలీసన్న కంటి మీన కొలుకు లేదన్నా ఇల్లు ఇడుపు ఇడిసిపోయన్నా నా పోలీసన్న ఇల్లు ఇడుపు ఇడిసిపోయన్ను నా పోలీసన్న పోరు బట్టలు పట్టినవోయన్నా నా పోలీసన్న అలేకం సలే మలేకం నా పోలీసన్న మాట చెప్పుతా మళ్ళీ తింటావా నా పోలీసన్న మాట చెప్పుతా మళ్ళీ తింటావా నా పోలీసన్న దేశభక్తు వీరుడవోయన్నా పోలీసన్న దేశభక్తు వీరుడవోయన్ను నా పోలీసన్న తల్లిదండ్రులు విడిచిపెట్టను నా పోలీసన్న అలేకం సలే మలేకం నా పోలీసన్న మాట చెప్పుతా మళ్ళీ తింటావా నా పోలీసన్న మాట చెప్పుతా మళ్ళీ తింటావా నా పోలీసన్న మాట చెప్పుతా మళ్ళీ తింటావా నా పోలీసన్న సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జోర్దార్ టాలెంట్ అక్క సూపర్ అక్క. అయితే వాస్తవానికి ఈ పాట నువ్వు ఇప్పుడు వాడింది మీ మహబూబ్ నగర్ యాసలా పాడినావు అంతే అక్క? ఓకే, మీ యాసలా పాడినావు. అలేకుం సలాం అలేకుం మా పోలీస్ అన్నని. వాస్తవానికి ఈ పాట ఇది సినిమాలో ఉంది. సినిమాలో నారాయణమూర్తి గారు సినిమాలో ఉంది పాట. ఆ పాట ఎట్లుందంటే వాలేకుం సలాం అలేకుం మా పోలీస్ అన్న మాట చెప్పుతా మన్నించింటవా మా పోలీస్ అన్న కంటి మీద కొనుక్కోలేక సెంట్రీ డ్యూటీ నువ్వు చేస్తే. ఇట్లా నారాయణమూర్తి గారి సినిమాలో ఈ పాట. నువ్వేమో అలేకుం సలాం అలేకుం అని పాడినావు. ఓకే, మీ ప్రాంతంలో మీ యాసల నువ్వు వాడినావు అక్క. సూపర్ అక్క. అక్క సూపర్ అక్క, చాలా బాగా పాడినావు. అంటే ఇంకా మీ యాసల పాడినావు అక్క. ఇప్పటి వరకు మన పిఎస్లో వర్క్ చేస్తుందని తెలుసు, కొంతమంది సార్లకు పాట పాడతామని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిసిపోతుంది. అంటే అక్క పాటలు పాడినావు కదా, ఇప్పుడు కంపల్సరీ సార్ వాళ్ళు కూడా చూస్తారు. మనమ్మ నువ్వు పాటలు కూడా పాడతావా అమ్మ అని అడుగుతారు సార్ వాళ్ళు. అడిగి నీకు ముందు సార్ వాళ్ళు మేడం వాళ్ళు నేను మీ పిఎస్లో ఉన్న వాళ్ళందరూ నీకు సహకరించి ముందు జరిగే కార్యక్రమాలకు 15th ఆగస్ట్ కానీ 26 జనవరి కానీ అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నాడు నీ చేత పాటలు పాడించాలి. నువ్వు డిపార్ట్మెంట్ నుంచి పాటలు పాడి ఒక మంచి కళాకారునిగా గుర్తింపు పొందాలని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ వాళ్ళందరూ కూడా నీకు మంచి ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాక. కళారంగంలో నువ్వు మంచి ప్రోగ్రాం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక. అక్క ఇంటర్వ్యూ పార్ట్ 1 మీరు చూశారు ఆల్రెడీ. ఇది పార్ట్ 2 మీరు చూస్తున్నది. అక్క ఇంటర్వ్యూ పార్ట్ 1 పార్ట్ 2తో పాటు అక్క పాటల్ని సపరేట్గా అప్లోడ్ చేశాను. ఆ పూర్తి పాటలు చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. కళామతాలి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. అన్నలు, అక్కలు, అమ్మలు, బాపులు అందరూ కూడా మీ ప్రాంతంలో ఉన్న వివిధ కళారూపాలు, కళాకారులు, డిఫరెంట్ టాలెంట్ ఉన్న కళాకారులు మన జోర్దార్ టాలెంట్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఒక 2 వీడియోలు వాట్సాప్ చేయండి. మీ పేరు, ఊరు, మీ జిల్లా తెలియజేయండి. మీ ఊరికి వచ్చి మీ ప్రోగ్రాం తీసుకొని తప్పకుండా మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు కల్పించమని మిమ్మల్ని కోరుచున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామతాలి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. అక్క నువ్వు ఇట్లా కళారంగంలో పాటలు పాడుతూ కళాకారునిగా పరిచయం అయినావు కదా, ముందు కూడా మంచి ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి మంచి పాటలు పాడి కళారంగంలో
ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ ద్వారా. అక్క ఎన్ని పాటలు పాడుతున్నావు, ఇన్ని మాటలు చెప్తున్నావు, మరి బావ గురించి చెప్పలేవు. అక్క మీ ఆయన జరిగిపోయింది అని చెప్పినావు కదా, మీ ఆయన జరిగిపోయినప్పటికీ మీ చిన్నోడు అప్పుడు చిన్న కొడుకు చిన్నోడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అక్క? చిన్న ఆయన 4 సంవత్సరాలు అవుతుంది. చిన్న ఆయన 4 సంవత్సరాలు ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోయి. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు అట్లా ఫస్ట్ కరోనా టైం అప్పుడు చనిపోయింది. అక్క మీ ఆయన మన్యం బావ ఏం వర్క్ చేసేది? ఆయన డ్రైవర్ పని చేసేదా? డ్రైవర్ పని చేసేది. అప్పుడు నువ్వు పాడదు అక్క బాగున్నప్పుడు? ఆయనకి ఇష్టం. అక్క నిన్ను ఎప్పుడన్నా ఆయన పాటలు పాడమని అడిగేదా? బాగా ఇష్టం. ఆయన పాడిపించుకుంటున్నా పాట పాడంటుండేనా? ఆయన పక్కన పాడిపించుకుని బాగా ఇష్టం, చాలా ఇష్టం. ఆయనకు రాకపోదు, మంచిగా పాడుతుంది. ఆయన పాడిన పాట నాకు ఒకటి గుర్తుకుంది, పాడుతా ఆయన పాట. మరి ఇప్పుడు మన్యం బావ కోసం పాడినటువంటి పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఒకసారి వినిపిద్దాం. అప్పుడు బావ ముంగడ వాడిన పాట ఏ పాటను ఇప్పుడు మరి మన ప్రేక్షకులకు వినిపిద్దాం. సరే అక్క. పచ్చ పచ్చని చిలుక పచ్చని చిలుకో నారామ జిలుక నారామ జిలుక వతిరామ గొలుక ఆరండ అడవిలకు నీ నెల్లి పోతో నారామ జిలుక నారామ జిలుక వతిరామ గొలుక తోడ ఉట్టిన వర్ణాలు వస్తే వదురాకే చిలుకో బెదురాకే చిలుక నారామ జిలుక వదిరామ గొలుక పచ్చ పచ్చని చిలుక పచ్చని చిలుకో నారామ జిలుక నారామ జిలుక వదిరామ గొలుక. షేర్ చేయండి, నా పాట కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నాకు అనవసలేదు ఆ మాట, కానీ ఆ ముక్క మా కొడుకు చెప్తాడు, మా అన్న చెప్తాడు, ఆ మాట నాకు అనవసలేదు. అక్క సూపర్ అక్క. మన మన్యం బావ కోసం చాలా మంచి పాట, ఎందుకంటే తను ఉన్నప్పుడు కూడా నీతో పాడిపించుకునేవాడని చెప్పినావు. తను ఇప్పుడు లేకున్నా కానీ పిల్లల్లో తనను చూసుకొని బతుకుతున్న నీ ధైర్యానికి వాట్సాప్ అక్క. తను ఎక్కడ ఉన్నా పైన ఎక్కడ ఉన్నా నీ పాట విని తన ఆత్మ శాంతించాలి, తను ఆనందపడాలని మనస్ఫూర్తిగా మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా కోరుకుంటున్నాక. అయితే అక్క మన్యం బావ చనిపోయిన తర్వాత 3 పిల్లల్ని పట్టుకొని వచ్చి శామీర్పేటలో ఉండి పిల్లల్ని పెద్దగా చేసుకొని ఈ పని ఆ పని చేసుకొని పిల్లల్ని చదివించుకుంటుంది. అట్లనే దేవుని దయ వల్ల ఆమెకు శామీర్పేట పిఎస్లో పని దొరికింది. ఆ పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ అట్లా జీవనాన్ని గడుపుతుంది. పిల్లలు కూడా మంచిగా చదువుకుంటూ అమ్మ మాట వింటూ మంచి పిల్లలు కూడా మంచిగా చదువుకుంటూ అమ్మ మాట వింటూ చదువులో కూడా మంచిగా రాణిస్తున్నారు. చాలా సంతోషం అక్క. దేనికి అధైర్యపడలే, ఎందుకంటే నాకు భర్త లేడు, పిల్లలు చిన్నోళ్ళు, తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరు సహకరిస్తలేరని అధైర్యపడలేదు. ధైర్యంగా ముందుకు పోయింది. అలా ధైర్యంగా ముందుకు పోయి తన కాళ్ళ మీద తను బతికి పిల్లల్ని పెద్దగా చేసి ప్రయోగాలను చేసి చూపిస్తుంది. పిల్లలు కూడా పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అమ్మను కూడా బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నా. అక్క నీ పిల్లలు నేను బాగా చూసుకుంటారు, ఎందుకంటే నాకు తెలుసు, నువ్వు పరిచయమైన పని చూస్తున్నా. అలా గుణము అలా ప్రవర్తన నాకు తెలుసక్క. మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు, చాలా సంతోషం అక్క. నిన్ను జీవితంలో మంచిగా చూసుకోవాలని, నీకు కళారంగం ఇష్టం, పిల్లల్ని చదివించినావు, పెద్దగా చేసినావు, పిల్లలు నౌకర్లు అయి పెళ్ళిళ్ళు అయినాక ఇంకా నీకేముంటుంది అక్క, కాడ ఉండి పాటలు పాడుకోవడం. అందుకే కళ ఇప్పుడు ఏంటంటే అక్క పిల్లలు పెద్దగయ్యారు, చదువులు పెద్దగా అయినాయి, ఇప్పుడు నాకు టైం దొరికింది, నేను కూడా నా కళను కొంచెం ముందుకు తీసుకురావాలని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా అక్క పాటల్ని మీ ముందుకు ఇంటర్వ్యూ మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఇచ్చింది. అక్కకు ధన్యవాదాలు, కళాభివందనాలు. థ్యాంక్ యూ అక్క. అక్క ఇంటర్వ్యూ చూస్తారు పార్ట్ 2 మీరు. అక్కది పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది. సపరేట్గా మనమ్మ ఫుల్ సాంగ్స్ అనే ఒక ఎపిసోడ్ కూడా ఉంది. ఆ ఎపిసోడ్ని కూడా ఆ పాటల్ని కూడా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. అక్క ఇప్పటి వరకు చాలా పాటలు వినిపించినావు మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా. వ్యూస్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం, మీ అమ్మ నాన్న మీద పాట, మీ ఆయన మీద పాట, ఇలా చాలా పాటలు వినిపించినావు అక్క. ఈ మధ్యనే మన కళారంగం
ఒక ఇద్దరు గొప్ప కళాకారులను కోల్పోయింది. ఒకటి తమ్ముడు సాయి చందు, 2 గద్దరన్న. మరి సాయి చందు మీద ఒక పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి. ఓకే అక్క, మీ ప్రాంతం, ఓకే ఓకే, మీ ప్రాంతం అంటే మనకు మన ప్రాంతం అనగానే చాలా అభిమానం ఉంటాయి అక్క, మా ప్రాంతం అయినా మా ఊరైనా అని. ఓకే అక్క, దగ్గరనే మీకు. ఓకే ఓకే అక్క, సరే. సాయి చందు పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి. అనేక ఉద్యమాల్లో తనదైన పాట ద్వారా ఎంతోమందిని చైతన్యం చేసి ఎన్నో వేదికల మీద తన ఆట పాట ద్వారా జనాన్ని ఉర్రూతలూగించిన మన ఉద్యమ కళాకారుడు సాయి చంద్ మన మధ్య లేకపోవడం మన అందరికీ బాధాకరం. అలాంటి సాయి చంద్ మీద అక్క తమ్ముడిని యాద్ చేసుకుంటూ ఒక పాట సాయి చంద్ని యాద్ చేసుకుంటూ పాడతా అని చెప్పి అడగడం జరిగింది. అక్క తప్పకుండా. ఓకే అక్క. కిర్రు చెప్పులేసుకొని కొత్త ఛత్రి పట్టుకొని కటపుండి వస్తా ఉంటేరో నా కొడుకో సాయి చందు నిన్ను తలకాడే అనుకుంటిరా, నిన్ను తలకాడే అనుకుంటిరా. నా కొడుకో సాయి చందు నిన్ను తలకాడే అనుకుంటిరా, నిన్ను తలకాడే అనుకుంటిరా. కిర్రు చెప్పులేసుకొని కొత్త ఛత్రి పట్టుకొని కటమీన వస్తా ఉంటేరో నా కొడుకో సాయి చందు నిన్ను తలకాడే అనుకుంటిరా, నిన్ను తలకాడే అనుకుంటిరా. నున్నంగా తల దూయి నుగాయే ముడిలేసి, నున్నంగా తల దూయి నుగాయే ముడిలేసి సందుపుండి వస్తా ఉంటేరో నా కొడుకో సాయి చందు నిన్ను సందమామనుకుంటిరా, నిన్ను సందమామనుకుంటిరా. తండ్రి సావు కొడుక తరము తప్పకుండా, తండ్రి సావు కొడుక తరము తప్పకుండా నీకు కలిగిన కొడుక నేతల్ల నేడురో నా కొడుకో సాయి చందు అప్పుడే నీ ఔషధీరేనా, నీకు అప్పుడే ఔషధీరేనా. నీది బరిగే కొడుక పసుపు కొమ్మ లాంటి, నీది బరిగే కొడుక పసుపు కొమ్మ లాంటి, పసుపు కొమ్మ లాంటి చాలా దుఃఖమురో నా కొడుకో సాయి చందు నీకు ఇలాలో పద్దేము తప్పేనా, నీకు ఇలాలో పద్దేము తప్పేనా, నీకు ఇలాలో. సాయి చంద్ మీద సాయి చంద్ పాటల ద్వారా చాలామంది పాటలు నేర్చుకున్నారు. చాలామంది చెప్పారు కూడా ఇంటర్వ్యూలో, కొన్ని సందర్భాల్లో కూడా అన్న నేను సాయి చంద్ అన్నను చూసి పాట పాడినా, సాయి చంద్ అన్న పాటలు చూసి నేర్చుకున్నా అని చెప్పేసి ఆయన ఎన్నో వేదికల మీద ఎంతోమందిని చైతన్యం చేసి తన పాట ద్వారా ఆట ద్వారా జనాన్ని చైతన్యం చేసినటువంటి సాయి చంద్ మన మధ్య లేకపోవచ్చు, కానీ తన పాట తన ఆట ఎప్పటికీ జనం గుండెల్లో ఉండిపోతుంది. ఒక కళాకారునికి దక్కేది ఏంటంటే తను ఉన్నా లేకున్నా తన పాట ఆట ఎప్పటికీ గుర్తుండి జనంలో మారుమోగుతుంది. అదే మన కళాకారులకు పెద్ద గుర్తింపు అక్క. మనం ఉన్నా పోయినా మన తర్వాత మనకు వచ్చే గుర్తింపే కది. సాయి చంద్ ఎక్కడ ఉన్నా తన పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ తన పాట ఎప్పటికీ జనం గుండెల్లో మారుమోగాలని కోరుకుందాం అక్క. మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ఈ పాట వినిపించినందుకు నీకు కళాభివందనాలు అక్క. థ్యాంక్ యూ అక్క. ఇంతకుముందు తమ్ముడు సాయి చంద్ పాట వినిపించినావు. తమ్ముడు సాయి చంద్తో పాటు మరో గొప్ప కళాకారుడు మన తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న. ఎన్నో ఎన్నో ప్రోగ్రాంలు అంటే అనేక ఉద్యమాలు, అటు రైతు కూలి కావచ్చు, ఇటు సింగరేణి సమస్యల మీద కావచ్చు, ప్రతి సమస్య మీద ప్రతి రంగంలో గద్దరన్న ఆట పాట లేకుండా సాగలేదు. గద్దరన్న ఉన్నంతకాలం. గద్దరన్న ఈ మధ్య మనందరినీ వదిలి వెళ్ళిండు. అయితే
ఆ గద్దరన్నను స్మరించుకుంటూ గద్దరన్న కోసం ఒక పాట అక్క వినిపిస్తూ ఉంటుంది. ఎన్నో పాటల ద్వారా ప్రజల్ని చైతన్యం చేసి తన గజ్జె ద్వారా, తన దప్పు ద్వారా, తన స్టెప్పు ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి గద్దరన్న కోసం ఒక పాట. చూశారు కదా, ఈనాటి మన జోర్దార్ టాలెంట్ షోలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినటువంటి మన అక్కది సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం ఉంటుంది షామీర్పేట్ పిఎస్లో వర్క్ చేసుకుంటూ షామీర్పేట్లో ఉంటుంది. అక్కకు పాటలు అంటే చాలా ఇష్టం. అక్క దగ్గర చాలా పాత పాటలు, వరి నాట్లు వేసినప్పుడు, వరి కళ్ళాల మీద, చేన్లల్లో, చెలకల్లో, పనిలో పాడుకునే పాటలు చాలా ఉన్నవి. కావాలంటే మన ఛానల్ కాంటాక్ట్ చేస్తే తప్పకుండా ఇస్తుంది. అక్కకు మీ వంతుగా మీరు ఒక లైక్ కొట్టండి, ఈ వీడియోని షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. అక్క, మరి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు మరో పాట, ఏ పాట వినిపిస్తావు? సరే అక్క, సబ్స్క్రైబ్ చేయాలి అంతే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఏంటంటే నేను 3 పనులు చేసిందని అక్క ఇట్లా రావాలంటే రాజరాజో నగేసే రాజా, రాజరాజో నగేసే రాజా, నిడల నువ్వే నిమ్మల నువ్వే, నిడల వే నిమ్మల నువ్వే, నిలసి మాటలాడవరాజో, నిడల వే నిమ్మల నువ్వే, రాజరాజో నగేసే రాజా, రాజరాజో నగేసే రాజా, కలల నువ్వే కన్నుల నువ్వే, కలల నువ్వే కన్నుల నువ్వే, కలసి మాటలాడవరాజో, రాజరాజ నగేసే రాజా, నువ్వు నేను ఒయ్యా తెరులా, నువ్వు నేను ఒయ్యా తెరులా, ఇసుకుదుకు నమ్న బాలరాజో, రాజరాజో నగేసే రాజా, ఒక్క సీసా విసుకు దాగి, ఒక్క సీసా విసుకు దాగి, దూరమైతివే నా బాలరాజో, రాజరాజో నగేసే రాజా, రాజరాజ నా బాలరాజా, రాజరాజ నా బాలరాజ, కలల నువ్వే కన్నుల నువ్వే, కలల నువ్వే కన్నుల నువ్వే, కలసి మాటలాడవరాజో, కలల నువ్వే కన్నుల నువ్వే, కానరాని దేశం నువ్వు వెళ్ళిపోతే, కానరాని దేశం నువ్వు వెళ్ళిపోతే, కారటన్న వెయ్యవరాజో, రాజరాజ నగేసే రాజా, నువ్వు నేను ఒయ్యా తెరులా, నువ్వు నేను ఒయ్యా తెరులా, మిఠైదుకు నమ్న బాలరాజో, రాజరాజ నా బాలరాజ, ఒక్క పేడ మిఠై దీని, ఒక్క పేడ మిఠై దీని, దూరమైతివే నా బాలరాజో, రాజరాజ నా బాలరాజ. చేసేయండి మా జోర్దార్ టాలెంట్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్క, మరి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు మరో పాట, ఏ పాట వినిపిస్తావు? వాని విధమీన ఉన్నటి గమగమ గంధాలు సందమామయ్యలో, నారైక ముడి మీన రాలు తెసాలయ్య రంగారామయ్యలో, అని ఎదమీన ఉన్నటి గమగమ గంధాలు సందమామయ్యలో, నారైక ముడి మీన రాలు తెసాలయ్య రంగారామయ్యలో, అని ఎదమీన ఉన్నేటి గమగమ గంధాలు, ఎదమీన ఉన్నేటి గమగమ గంధాలు, అని ఎదమీన ఉన్నేటి గమగమ గంధాలు సందమామయ్యలో, నారైకే ముడి మీన రాలు తెసాలయ్య రైకే రంగారామయ్యలో, అని ముంజేతి కడమున్న ముద్దు ముద్దుల సెయ్యి సందమామయ్యలు, నా ఎడమ ఎన్ను మీన వేసి తెసాలయ్య రంగారామయ్యలు, అని ముంజేతి కడమున్న ముద్దు ముద్దుల సెయ్యి సందమామయ్యలు, నా ఎడమ ఎన్ను మీన వేసి తెసాలయ్య రంగారామయ్యలు, అని ఎదమీన ఉన్నేటి గమగమ గంధాలు, ఎదమీన ఉన్నేటి గమగమ గంధాలు, అని ఎదమీన ఉన్నేటి గమగమ గంధాలు సందమామయ్యలు, నారైకే ముడి మీన రాలు తెసాలయ్య రంగారామయ్యలు, నారైకే ముడి మీన రాలు తెసంగ రంగారామయ్యలు,
మొలక మీసలవాడు నులక తీరువాడు సందమామయ్యలు ఇట్లా తగులుకుంటే చాలు ఒళ్ళోనే పడుతుంటి రంగారామయ్యలు అని ఎదమీన ఉన్నేటి గమగమ గంధాలు ఎదమీన ఉన్నేటి గమగమ గంధాలు ఎదమీన ఉన్నేటి గమగమ గంధాలు అని ఎదమీన ఉన్నేటి గమగమ గంధాలు సందమామయ్యలు నారైకి మూడి మీనరాలు తేసాలయ్య రంగారామయ్యలు నారైకి మూడి మీనరాలు తేసాలయ్య రంగారామయ్యలు నారైకి మూడి మీనరాలు తేసాలయ్య రంగారామయ్యలు పొంగ పొంగ పోకవనమై పొంగ పొంగ పోకవనమై రంగరంగ నందివనమై రంగరంగ నందివనమై నందివనము నల్ల చెరుకు నందివనము నల్ల చెరుకు తింటనేమో తీయగుండోయ్ తింటనేమో తీయగుండై నందివనము నల్ల చెరుకు నందివనము నల్ల చెరుకు తింటనేమో తీయగుండోయ్ తింటనేమో తీయగుండై కారుకానా దావకనల కారుకానా దావకనల అక్కపానం బాగలేదోయ్ అక్కపానం బాగలేదు నాకు సాయం నువ్వు చేస్తే నాకు సాయం నువ్వు నీకు సాయం నేను చేస్తా నీకు సాయం నేను చేస్తా నీకు సాయం నేను చేస్తా నీకు సాయం నేను చేస్తా చింతపూల సీరదేవై చింతపూల సీరదేవ్ చింతపూల సీరదేవై చింతపూల సీరదేవ్ పట్టు వంచు రైకెదేవై పట్టు వంచు రైకెదేవ్ పొంగ పొంగ పోకవనమై పొంగ పొంగ పోకవన రంగరంగ నందివనమై రంగరంగ నందివన సీరాగటకు బాలమ్మ సింగులు దిపాకు బాలమ్మ మంది చూస్తే ఒరువరు బిడ్డో సైకిల్ కిష్టన్న భారీ మంది చూస్తే ఒరువరు బిడ్డో సైకిల్ కిష్టన్న భారీ సీరాగటకు బాలమ్మ సింగులు దిపాకు బాలమ్మ మంది చూస్తే ఒరువరు బిడ్డో సైకిల్ కిష్టన్న భారీ మంది చూస్తే ఒరువరు బిడ్డో సైకిల్ కిష్టన్న భారీ బొట్టు వేటకు బాలమ్మ బొమ్మలు దిపాకు బాలమ్మ మంది చూస్తే ఒరువరు బిడ్డో సైకిల్ కిష్టన్న భారీ మంది చూస్తే ఒరువరు బిడ్డో సైకిల్ కిష్టన్న భారీ అక్క ఇంటర్వ్యూ పార్ట్ 1 మీరు చూసారు ఆల్రెడీ. ఇది పార్ట్ 2 మీరు చూస్తున్నది. అక్క ఇంటర్వ్యూ పార్ట్ 1 పార్ట్ 2తో పాటు అక్క పాటల్ని సపరేట్గా అప్లోడ్ చేశాను. ఆ పూర్తి పాటలు చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. కళామతాల సేవలో మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. అన్నలు అక్కలు అమ్మలు బాపులు అందరూ కూడా మీ ప్రాంతంలో ఉన్న వివిధ కళారూపాలు కళాకారులు డిఫరెంట్ టాలెంట్ ఉన్న కళాకారులు మన జోర్దార్ టాలెంట్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 1-2 వీడియోలు వాట్సాప్ చేయండి. మీ పేరు ఊరు మీ జిల్లా తెలియజేయండి. మీ ఊరికి వచ్చి మీ ప్రోగ్రాం తీసుకొని తప్పకుండా మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు కల్పించమని మిమ్మల్ని కోరుచున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామతాల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. చూశారు కదా, ఈనాటి మన జోర్దార్ టాలెంట్ షోలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినటువంటి మన అక్కది సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. ప్రస్తుతం ఉంటుంది షామీర్పేట్ పిఎస్లో వర్క్ చేసుకుంటూ షామీర్పేట్లో ఉంటుంది. అక్కకు పాటలు అంటే చాలా ఇష్టం. అక్క దగ్గర చాలా పాత పాటలు వరి నాట్లు వేసినప్పుడు వరి కళ్ళాల మీద చేన్లల్లో చెలకల్లో పనిలో పాడుకునే పాటలు చాలా ఉన్నవి. కావాలంటే మన ఛానల్ కాంటాక్ట్ చేస్తే తప్పకుండా ఇస్తుంది. అక్కకు మీ వంతుగా మీరు ఒక లైక్ కొట్టండి, ఈ వీడియోని షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో మరో కళాకారులతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. నీ పాట నచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి నీ కామెంట్ రాసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని తప్పకుండా ఆశిద్దాం. ఎందుకంటే మన ఫాలోవర్స్, మన వ్యూవర్సు, మన సబ్స్క్రైబర్సు మన కళాకారులకు ఎంకరేజ్ చేస్తున్న తీరు, అభినందిస్తున్న తీరు అమోఘం, అద్భుతం, గణనీయం. ఎందుకంటే మన జోర్దార్ టాలెంట్ షోలో సింగర్ నాగమ్మ, బ్లైండ్ సింగర్ నాగమ్మ, ఆమె ఇంటర్వ్యూని అద్భుతంగా ఒక రేంజ్లో లేవనెత్తిరు.
చాలా మంది కామెంట్ రాసి నాగమ్మకి ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా చాలామంది వారి వారి వంతు ఆర్థిక సాయాన్ని అందించారు. అలా అందించిన ప్రతి ఒక్కరికి మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మీ అందరి ఆదరాభిమానం మా కళాకారులపై ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ జోర్దార్ టాలెంట్ షో. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.